So hello friends, I welcome you all to my channel. So ఈరోజు వీడియోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్టికల్స్, ఓకేనా. సో ఏ అండ్ ద దీంట్లో వస్తుంది, ఏ అండ్ ద వస్తుంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఓకే. చాలా మందికి దీని గురించి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ ఇది ఈరోజు చెప్తాను మీకు, ఓకే. సో ఐఎమ్ వెరీ మచ్ షూర్ దట్, ఓకే, ఈరోజు నా ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మీకు ఆల్మోస్ట్ అందరికీ, ఓకే, దీని గురించి డౌట్ ఉండేది మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది, ఓకే. సో చూడండి ఇక్కడ. సో క్లియర్గా, ఈజీగా, క్లియర్గా, ఆరాంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకున్న డౌట్ మొత్తం వెళ్ళిపోతుంది. అండ్ చాలామందికి దీని గురించి తెలియదు, సో అది కూడా వాళ్ళకి ఈజీగా దీని గురించి అర్థమైపోతుంది. బట్ ఫ్రెండ్స్, ఓకే, సో ప్లీజ్ కెన్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్త వాళ్ళు ఉంటే, ఓకే, దయచేసి కొద్దిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్, ఓకే, సో దిస్ ఇస్ మై వాట్సాప్ నెంబర్, ఓకేనా. సో దిస్ మై వాట్సాప్ నెంబర్. అండ్ మీరు నాకు మెసేజ్ చేయండి ఏమైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ క్లాసెస్ కోసం కానీ, ఓకే. ఫర్దర్గా నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్లో మనకి టెట్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా. సో ఎవరైనా ఆల్రెడీ టెట్ రాయని వాళ్ళు, ఎస్జిటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, సో దే కెన్ మెసేజ్ మీ ఫర్ మై ఆఫ్లైన్ క్లాసెస్, ఓకే. అండ్ ఎగ్జామ్స్ తర్వాత కూడా నెక్స్ట్ మనకి డిఎస్సి ఖచ్చితంగా పడుతుంది. సో టైం ఉంది, 3-4 months ఉంటుంది అనుకోండి. బట్ ముందు నుంచి ప్రిపరేషన్ చేసుకోండి, ఎస్జిటి వాళ్ళు ఎస్పెషల్లీ. సో మీకు ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటుంది. సో దాంట్లో 1 సబ్జెక్ట్లో నేను మీకు క్లాస్ చెప్తాను, దట్ ఈస్ ఇంగ్లీష్. దాంట్లో కంటెంట్ పార్ట్ ఉంది కదా. సో తక్కువ రేట్కే, తక్కువ ఫీజుకే నేను మీకు క్లాస్ చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఫైన్ అయినా. సో ఇప్పుడు ఆర్టికల్స్ స్టార్ట్ చేద్దాం. నార్మల్గా ఆర్టికల్స్లో 2 types ఉంటాయి, ఓకే. సో వన్ ఈజ్ డెఫినెట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇండెఫినెట్. సో డెఫినెట్లో ద వస్తుంది, ఓకే. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, సింగులర్ అండ్ ప్లూరల్. ద ఎప్పుడు వస్తుంది అంటే సింగులర్కి కూడా వస్తుంది అండ్ ప్లూరల్కి కూడా వస్తుంది. ఇండెఫినెట్ వచ్చేసి ఏ అండ్ యాన్, ఈ రెండు ఉన్నాయి, అది వచ్చేసి సింగులర్కే వస్తుంది. సో ఏంది సింగులర్, ఏంది ప్లూరల్ అంటే చూడండి, ఓకే, అది మీకు అర్థం అయిపోతుంది, నో ప్రాబ్లం. బట్ సో దీని గురించి ఫస్ట్ అర్థం చేసుకోండి. డెఫినెట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెఫినెట్ అంటే ఏమి? డెఫినెట్ అంటే ఏమి? పర్టికులర్గా, స్పెసిఫిక్గా, ఓకే, అందరికి తెలుసు, ఓకే. అట్లా మనం డెఫినెట్గా ఏదైనా దాని గురించి మనం షూర్ ఉంటాం కదా, అక్కడ మనం ద యూజ్ చేస్తాం, ఓకే. ఇండెఫినెట్ అంటే ఏదో ఒక, ఓకే. ఇండెఫినెట్ అంటే ఏదో ఒక, ఓకే, అట్లా వస్తుంది మీనింగ్ తెలుగులో చెప్పాలంటే. ఇంకా డెఫినెట్ వచ్చేసి దకి వచ్చేసి మీనింగ్ వచ్చేసి ఆ అనేసి, అది అట్లా వస్తుంది. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఓకే, అవి మీకు క్లియర్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ఇండెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్లో ఏ అండ్ ఈ రెండు వస్తుంది. బై ద వే, ఇప్పుడు చూడండి, వోవెల్స్లో మనకి ఆల్రెడీ అందరికీ తెలుసు, మనకి 5 letters ఆర్ దేర్, ఓకే. బై ద వే 26 letters ఉన్నాయి ఇంగ్లీష్లో కదా. దాంట్లో వచ్చేసి 5 వోవెల్స్ ఉన్నాయి, రిమైనింగ్ 21 వచ్చేసి కాన్సనెంట్ లెటర్స్ ఉన్నాయి. సో ఈ 5 వోవెల్స్ లెటర్స్లో వచ్చేసి మనకి ఏ, ఈ, ఐ, ఓ, యు ఇది ఉన్నాయి కదా. నెక్స్ట్ మనకి రిమైనింగ్ 21 letters వచ్చేసి దాన్ని కాన్సనెంట్స్ అంటారు, ఓకే. సో రిమైనింగ్ ఉన్నాయి కదా అవి, ఓకే. నార్మలీ ఎగ్జాంపుల్ ఎట్లా ఇస్తారంటే దీనిలాగా ఇస్తారు, ఓకే. సో సెంటెన్స్ ఇచ్చేసి దాంట్లో ఓకే, బ్లాంక్స్ పెడతారు. అక్కడ మనం ఆర్టికల్స్ ఏ కానీ యాన్ కానీ ద అది రాయాల, ఓకే. సో ఇప్పుడు చాలా మందికి కొద్దిగా ఇట్లా మైండ్లో ఉంటుంది అంటే ఏమి? సో ఈ ఏ, ఈ, ఐ, ఓ, యు దీని ముందర సపోజ్ ఏదైనా దీంతో ఏదైనా ఫస్ట్ లెటర్ పెట్టి ఏదైనా వర్డ్ స్టార్ట్ అయితే దాని ముందర మనం యాన్ రాయాలనేసి. సో చాలామంది ఇట్లే చెప్తున్నారు, బట్ యాక్చువల్లీ దట్ ఈస్ రాంగ్. అంటే ఏమి? చాలామంది అంటే స్టూడెంట్స్, ఓకే. సో స్టూడెంట్స్ నేను చాలామందికి అడిగినాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్లా అనేసి, కానీ యాక్చువల్లీ కాదు. నేను చెప్పినాను స్టూడెంట్స్, అది దట్ ఈస్ నాట్ ద థింగ్, ఓకే, అది కరెక్ట్ కాదు అనేసి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనం వోవెల్ లెటర్స్తో పోకూడదు. మనం యాక్చువల్లీ వీ షుడ్ గో విత్ వోవెల్ సౌండ్, ఓకే. సో ఇది ఏమి? ఆ, ఈ, ఏ, ఓ అండ్ ఏ అండ్ ఈ రెండు కాంబినేషన్ అంటే 1 sound వస్తుంది, దట్ ఈస్ ఆ, ఓకే. బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే, ఇది జస్ట్ మనకి ఓకే, చూసే కోసం. దిస్ ఈజ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, అంటే ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ఏఈఐఓయు వచ్చేసి వోవెల్ లెటర్స్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇంకా అట్లా గుర్తుపెట్టుకుని మైండ్లో సైడ్లో పక్కన పెట్టేసేయండి. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్, వోవెల్ సౌండ్. దీన్ని సేవ్ చేసుకోండి. ఏం సౌండ్ అది? ఆ, ఈ, ఏ, ఓ, ఆ, ఓకేనా. 5 sounds, ఆ, ఈ, ఏ, ఓ, ఆ. అంటే ఏమి? ఏదైనా లెటర్ ఇండెఫినెట్ ఆర్టికల్ కదా, మేము చెప్పినాను సింగులర్ అనేసి. ఇఫ్ ఇట్ ఈస్ సింగులర్ అండ్ అది ఈ సౌండ్ ఏదో ఒక సౌండ్తో స్టార్ట్ అవుతూ ఉంటే ఓకే, దాని ముందే మనం యాన్ రాయాలి ఫ్రెండ్, ఓకే. ఏ రాదు, యాన్ రాయాలి. వోవెల్ సౌండ్తో స్టార్ట్ అయిన ఓకే
ఓవల్ సౌండ్తో స్టార్ట్ అయిన వర్డ్ వచ్చేసి దాని ముందే మనం అది సింగులర్ అయితే అండ్ రాయాలి. మీద సపోజ్ ఇంకోటి కాన్సనెంట్ సౌండ్తో అది ఉంటే అండ్ అది సింగులర్ అయితే దాని ముందర ఏ రాయాలి. ఇప్పుడు చూడండి, ఓకే, సో ఏ బాయ్, ఓకే, ఏ బాయ్. సో హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్? సింగల్, ఓకేనా. అండ్ వాట్ ఇస్ ద ఫస్ట్ సౌండ్? ఓకే, బాయ్, ఓకేనా. సో ఏ బాయ్. క్యాట్, సో ఏ క్యాట్, ఓకే. అగైన్ సో బాయ్ వచ్చేసి దీంట్లో ఉందా సౌండ్ ఆ ఈ ఏ ఓ లేదు, కాన్సనెంట్ సౌండ్, అందుకే ఏ బాయ్, ఓకే, సింగులర్ బాయ్ కదా. దెన్ క్యాట్, ఓకే, ఇక్కడేమి క్యాట్ దీంట్లో ఉందా సౌండ్ లేదు, అది కూడా మనకి కాన్సనెంట్ సౌండ్, సో అది కూడా ఏ క్యాట్ వస్తుంది. అండ్ క్యాట్ రాదు, అండ్ బాయ్ రాదు, ఓకే. హౌస్, ఓకే, సో అగైన్ ఇట్స్ అ కాన్సనెంట్ సౌండ్. ఫస్ట్ సౌండ్ చూడండి ఫ్రెండ్స్, ఓకే, మొత్తం వర్డ్ మనకి అవసరం లేదు. ఫస్ట్ సౌండ్ ఏమి హౌస్, ఓకే, హౌస్ దీంట్లో లేదు, ఓకే, అందుకే ఏ హౌస్, ఓకే. దీనికి ఏమి యాన్ వచ్చింది, హవర్, అండ్ హవర్. సో దీంట్లో లేదు కానీ నేను యాన్ రాశాను యాక్చువల్లీ ఫ్రెండ్, ఓకే. దీన్ని హవర్ అన్నాం మనం యాక్చువల్లీ. సో దీనికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎట్లా ప్రొనౌన్స్ చేస్తా దాన్ని, ఓయూఆర్ అవర్, అదే యాక్చువల్లీ హెచ్ఓయూఆర్కి మనం అవర్ అంటాం, హవర్ కాదు, ఓకే. సో దీన్ని యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి అవర్, హెచ్ ఇస్ సైలెంట్ దేర్. నా అవర్ అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ సౌండ్ ఆ, సో దిస్ ఈస్ ద వన్ ఆ, అందుకే యాన్ అవర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఓకే, యాపిల్, ఓకే, సో అన్ యాపిల్. సో అన్ యాపిల్ వాట్ ఈస్ ద ఫస్ట్ సౌండ్ ఆ, సో దిస్ ఇస్ ద వన్, ఏ ప్లస్ ఈ సౌండ్ కాంబినేషన్ వచ్చేసి ఆ వస్తుంది. సో యాన్ యాపిల్. నా తెలుగులో మనం నార్మల్గా యాపిల్ని యాపిల్ అంటూ ఉంటారు చాలామంది, యాపిల్ నేను విన్నాను, ఓకే, మనం యాపిల్ అంటారు. సో యాపిల్ అంటే ఫస్ట్ సౌండ్ ఏమైపోతుంది యా, సో యా వచ్చేసి దీంట్లో లేదు, ఆ ఏ, ఓకే, ఏ యాపిల్ ఉంటుంది. సో అది రాంగ్ యాక్చువల్లీ. ఇంగ్లీష్గానే మనం దాన్ని చదివితే అది యాక్చువల్లీ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ చదివితే అది కరెక్ట్ మనకి రూల్స్ ఫాలో చేస్తుంది. సో ఇది యాపిల్ పండు కాదు, ఇది ఇట్స్ యాపిల్, అన్ యాపిల్. సో ఓకే, ఇట్ ఈస్ దేర్. సో ఈ సౌండ్ దీనికి యాపిల్కి ఫస్ట్ సౌండ్కి మ్యాచ్ అవుతుంది, అందుకే అన్ యాపిల్. హౌ మెనీ యాపిల్స్ ఆర్ దేర్ బై ద వే? సింగిల్ కదా, సింగులరే కదా, ఇవన్నీ సింగులరే ఉన్నాయి చూడండి, ఓకే ఫైన్. ఏరోప్లేన్, అగైన్ ఏరోప్లేన్. సో అన్ ఏరోప్లేన్, ఏ ఏరోప్లేన్ ఎక్కడ రాదు, ఏ యాపిల్ ఎక్కడ రాదు చూడండి ఫ్రెండ్స్, ఓకే. సో దెన్ అంబ్రెలా, వాట్ ఈస్ ద ఫస్ట్ సౌండ్ ఆఫ్ అంబ్రెలా? ఆ, ఓకే, అంబ్రెలా కదా ఆ. సో యాన్ అంబ్రెలా అట్లా వస్తుంది. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? సో ఎస్, మీకు అర్థమైతే ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకే. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఫైన్, ఓకే. సో బ్యూటిఫుల్ కంట్రీ, సో బ్యూటిఫుల్ వాట్ ఇస్ ద ఫస్ట్ సౌండ్ ఇయర్? ఈ ఫైవ్లో ఉందా? ఫైవ్లో లేదు, అందుకే ఏ బ్యూటిఫుల్ కంట్రీ, కాన్సనెంట్ సౌండ్ ఆ ఈ ఏ ఓ ఆ, ఇది బ్యూటిఫుల్ సో దీంట్లో రాదు. సో ఏ బ్యూటిఫుల్ కంట్రీ. సో వాట్ ఈస్ దిస్ వన్? ఆపర్చునిటీ, అన్ ఆపర్చునిటీ. అగైన్ వాట్ ఈస్ ద ఫస్ట్ సౌండ్ హియర్ ఆపర్చునిటీకి? ఆ, ఓకే, అందుకే ఆ ఉంది కదా. సో అన్ ఆపర్చునిటీ. దెన్ ఏ యూనియన్. ఇప్పుడు చూడండి, ఏ యూనియన్ వస్తుంది, యూనియన్. సో యూ ఉంది ఇక్కడ, ఏఈఐఓయూలో యూ ఉంది కదా, యూ ఉంది, ఇక్కడ కూడా యూ ఉంది, కానీ ఇక్కడ మనం యాన్ అంబ్రెలా రాస్తాం, ఎందుకంటే సౌండ్ చూడండి ఆ, ఇక్కడ యూ ఉంది, దాని సౌండ్ ఏమొస్తుంది, ఓకే, అనియన్ కాదు, ఓకే, ఇట్స్ యూనియన్. సో యూ అంటే యా దీంట్లో లేదు సౌండ్ అది, సో ఇట్స్ అ కాన్సనెంట్ సౌండ్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఓకే, సో యూనియన్ వచ్చేసి యా నుంచి వస్తుంది, ఓకే. సో ఓకే, యూ యా అట్లా, సో దీంట్లో అయితే లేదు అది, అందుకే ఓకే, ఇట్స్ అ కాన్సనెంట్ సౌండ్, అందుకే ఏ యూనియన్ వస్తుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? దెన్ ఏ కంప్యూటర్, ఓకే, అగైన్ కంప్యూటర్, సో దీంట్లో లేదు, సో ఏ కంప్యూటర్. దెన్ ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్, వాట్ ఇస్ ద ఫస్ట్ సౌండ్? ఎలక్ట్రిక్, ఏ, ఓకే, అగైన్ ఏ. సో యాన్ ఎలక్ట్రిక్ వెహికల్, గెటింగ్ రైట్? సో ఫైన్ ఫ్రెండ్స్, ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే. వొవెల్ సౌండ్స్ ఆర్ అబ్సల్యూట్లీ, దీన్ని సేవ్ చేసుకుంటే మైండ్లో, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వొవెల్ సౌండ్, ఓకే. ఏఈఐఓయు వొవెల్ లెటర్స్, దట్ ఈస్ ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి. బట్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి గుర్తుంటేనే మనకు కరెక్ట్ రాస్తాం, లేకుంటే రాదు. ఫైన్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇండెఫినెట్ ఆర్టికల్ మీకు చెప్తున్నాను కొద్దిగా కింద. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ చెప్తాను, దాంట్లో డెఫినెట్ ఆర్టికల్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్ రెండూ చెప్తాను. ఇప్పుడు బై ద వే డెఫినెట్ ఆర్టికల్ ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా దానికి పర్టికులర్గా షూర్గా ఉండాలా. దీనికి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెఫినెట్కి మీనింగ్ ఏమి? ఓకే, డెఫినెట్ అంటే పర్టికులర్గా, ఓకే, మాకు తెలుసు అనేసి, మేము మాట్లాడేది మాకు తెలుసు. సో ఎవరికైనా అది ఏదైనా పర్టికులర్గా అందరికీ తెలిసింటే మనం యూస్ చేస్తాం, ఓకే. కింద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. సో ఇక్కడ గివ్ మీ ద కేక్, ఓకే. సో ఇక్కడ ఆర్టికల్ ఒకటి మారింది ఇక్కడ,
ఇక్కడ ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఉంది, దట్ ఈస్ ఏ. ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ఉంది, దట్ ఈస్ ద. ఓకేనా? సో గివ్ మీ ఏ కేక్ అండ్ గివ్ మీ ద కేక్. ఇక్కడ మనం ఏ రసం, ఇక్కడ మనం ద రసం. సో లెట్స్ సీ ద మీనింగ్. దీని మీనింగ్ చూద్దాం ఒకసారి. సో గివ్ మీ ఏ కేక్ అంటే ఇమాజిన్ నేను ఒక ఎవరైనా బేకరీ షాప్లో పోయిన తర్వాత మనం ఏమంటాము అన్న ఒక కేక్ ఇనా అనేసి. బై ద వే నేను చెప్పినాను మీకు, ఏ అంటే ఒక్క అనేసి, ఓకే, ద అంటే ఆ అనేసి కదా. సో ఫైన్. సో దీని అర్థం ఏమి ఇక్కడ అన్న ఒక కేక్ ఇనా అనేసి. ఇప్పుడు మనం అక్కడ బేకరీలో మనం ఇట్లా అడిగితే డెఫినెట్లీ ద పర్సన్ విల్ ఆస్క్ us, ఓకే, ఆయన మాకు అడుగుతారు ఏమనేసి, ఏ కేక్ కావాలండి సార్ మీకు అనేసి. అన్న ఒక కేక్ ఇనా అంటే ఏ కేక్ కావాలనేసి కదా. నా వెన్ ఐ సే దిస్ వన్, దీని మీనింగ్ ఏమంటే అన్న ఆ కేక్ ఇనా అనేసి. ఐ టోల్డ్ యూ, ద అంటే ఆ అనేసి, అన్న ఆ కేక్ ఇనా. సో ఆ కేక్ ఇనా దాని అర్థం ఏమి, ఆ కేక్ అంటే ఏమి, ఆల్రెడీ అది నేను ఆల్రెడీ బుక్ అయినా చేసింటాం, ప్యాక్ అయినా చేసి అక్కడ పెట్టింటాను, ఓకే, ఆర్డర్ అయినా చేసింటాను. సో నేను అక్కడ పాయింట్ చేస్తున్నాను నా కేక్ ఇనా అనేసి. సో అట్ దట్ టైమ్ డెఫినెట్లీ హీ విల్ నాట్ ఆస్క్ us. సపోజ్ గివ్ మీ అ కేక్ అంటే మనం ఏది ఒక కేక్ ఇలా అంటే దీని మీనింగ్ ఎట్లా వస్తుంది, అన్న ఒక కేక్ ఇనా అంటే ఆయన ఏమడతా అంటే అన్న మీకు ఏ కేక్ కావాలా సార్, మీకు ఏ కేక్ కావాలా అనేసి. కానీ వెన్ వి సే గివ్ మీ ద కేక్, అన్న ఆ కేక్ ఇనా అంటే హీ విల్ నాట్ ఆస్క్ us. ఆయన మాకు అడగడి అవి అంతా, డైరెక్ట్లీ ఆయన మనకి ఆ కేక్ ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ మనం దాని మీనింగ్ ఏమంటే మనం ఎందుకు ఇక్కడ ద యూజ్ చేస్తున్నామంటే ఆల్రెడీ మనం ప్యాక్ చేసింటాం, లేకుంటే ఆర్డర్ అయినా చేసింటాం, ఓకే. ఆల్రెడీ ఆయనకి కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, మనం ఇద్దరికి తెలుసు మనం ఏ కేక్ గురించి మాట్లాడుతున్నాము. సో అందుకే డెఫినెట్గా ఆయనకి తెలుసు. డెఫినెట్ ఆర్టికల్ చూడండి. సో డెఫినెట్గా మాకు కూడా ఇద్దరికి తెలుసు, బోత్ ద పార్టీస్ నోస్, ఓకే, ఏం గురించి మాట్లాడుతున్నాం. అందుకే ఇక్కడ ద వస్తుంది. సపోజ్ ఇక్కడ ఏ వస్తే ఏమవుతుంది, ఆయన అయితే రాదు, కేక్ కదా. సో ఓకే, ఓవెల్ సౌండ్లో రాదు, ఇక్కడ ఏనే వస్తుంది, ఫైన్. సో ఇక్కడ ఏ యూనిట్ ఏమవుతుంది, సేమ్ ఇదే మీనింగ్ అవుతుంది, అన్న ఒక కేక్నా అనేసి వస్తుంది. ఫైన్ ఫ్రెండ్స్. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. అర్థమైంది కదా. సో అర్థమైతే ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఉంటారు, ప్లీజ్, ఓకే. మీకు నచ్చితే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ చూడండి, ఐ ఆర్డర్డ్ ఎ పిజ్జా ఇన్ ద రెస్టారెంట్, ఓకే. ద పిజ్జా కేమ్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్, ఫైన్. సో ఇక్కడ 4 ఉన్నాయి ఆర్టికల్స్. సో చూద్దాం, ఇక్కడ ఏ వచ్చింది, మళ్ళీ ద వచ్చింది, మళ్ళీ యాన్ వచ్చింది, ఓకే. సో ఇక్కడ నేను ఒక పిజ్జా ఆర్డర్ చేశాను. సో ఎందుకు ఏ యూజ్ చేశాను ఇక్కడ నేను, బికాస్ నార్మలీ ఓకే ఆయనకి తెలియదు, వెయిటర్కి వస్తాడు కదా, ఆయనకి తెలియదు ఎగ్జాక్ట్లీ ఈ టైంలో ఈ పాయింట్ ఆఫ్ టైంకు ఓకే వీళ్ళు వచ్చేసి పిజ్జా ఆర్డర్ చేస్తారంటే ఆయనకి తెలిసింటే మనం ద రాస్తా ఉంటామే కదా. మనం ర్యాండమ్గా ఆయన ఎవరో మనం ఎవరో, సో మనం ర్యాండమ్గా పోయినాం, ఓకే. సో మనం అక్కడ ఒక పిజ్జా ఆర్డర్ చేసాం, ఓకే. అందుకే ఏ వస్తుంది ఇక్కడ. సో ఇన్ ద రెస్టారెంట్ అంటే పర్టికులర్గా మనం ఒక రెస్టారెంట్లో ఏదో ఒక ఇక్కడ మనం ఏ ఉనింటే ఏదో ఒక రెస్టారెంట్లో ఏదో ఒక పిజ్జా ఆర్డర్ చేసినట్ల దీని మీనింగ్ వస్తుంది, ఈ లైన్కి మీనింగ్ కదా. కానీ అట్లా కాదు అది. యాక్చువల్లీ మేము ఆ రెస్టారెంట్లో ఒక పిజ్జా ఆర్డర్ చేసాం, ఆ రెస్టారెంట్లో, అందుకే ద వస్తుంది ఫ్రెండ్స్, ఓకే. దెన్ ద పిజ్జా కేమ్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్, ఓకే. సో పిజ్జా హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చింది. ఏ పిజ్జా మనం ద రాసినాం అంటే ఏం పిజ్జా, మనం ఆర్డర్ చేసిన పిజ్జా, ఓకే. మనం ఆర్డర్ చేసిన పిజ్జా వచ్చేసి ఓకే హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చింది, అందుకే ద యూజ్ చేసాము, ఓకే. ఏ రాదు ఇక్కడ, ఓకే. ఏ వేసేది అస్సలు రాదు. ఇక్కడ ఫస్ట్లో ఏ వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం పిజ్జా ఆర్డర్ చేసాం. గంట తర్వాత ఆ పిజ్జా వచ్చింది చూడండి. ఆ పిజ్జా అంటే ఏమి, మనం ఆర్డర్ పెట్టిన పిజ్జా, అది హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చింది, అందుకే ద యూజ్ చేసాం. సో ఇక్కడ ఏ ఉంటే దాని మీనింగ్ ఎట్లా ఉంటుందంటే ఓకే మేము ఆ రెస్టారెంట్లో వచ్చేసి పిజ్జా ఆర్డర్ చేసాము, ఓకే. ఏదో ఒక పిజ్జా హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చింది, ఏ ఉంటే అట్లా మీనింగ్. సో అది రాంగ్ దీనికి. సో ఇది మీనింగ్ ఎట్లా అంటే సపోజ్ ద ఉంటే మేము ఆ రెస్టారెంట్లో వచ్చేసి మేము ఒక పిజ్జా ఆర్డర్ చేసాం, ఆ పిజ్జా హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చింది. సో ద అంటే ద కదా, సో ద అని ఉండాలి ఫ్రెండ్స్, ఓకే. కేమ్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్, చూడండి అవర్ సో యానే రావాలా, ద రాకూడదు, ఓకే. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఎస్, ఫైన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో రాహుల్ వెంట్ టు డాష్ హౌస్, ఓకే, ద హౌస్. సో ఇక్కడ ఏ రాదు చూడండి, ఎందుకంటే ఎవ్రీ వన్ నోస్, అందరికీ తెలుసు, ఎవరైనా ఇంటికి పోతే అందరికీ తెలుసు మనం అందరూ మన ఇంటికి వెళ్తామనేసి, దట్ ఈస్ కామన్ సెన్స్, ఓకే. మన అందరికీ తెలుసు, ఓకే. సో మన ఇంటికి పోయినా అంటే అతని ఇంటికి పోయినట్ల, సో అందరికీ తెలుసు, సో డెఫినెట్గా అందరికీ తెలుసు అతని ఇంటికి పోయినట్టు, అందుకే ద వస్తుంది. సో ఇక్కడ ఏ ఉనింటే ఓకే ఎట్లా ఉంటుంది మీనింగ్, రాజు ఏదో ఒక ఇంటికి పోయినట్ల, ఏ ఉనింటే ఓకే రాహుల్ ఏదో ఒక ఇంటికి పోయినట్ల, సో కాదు కదా. సో రాహుల్ ఓకే ఇంటికి పోయినాడు, దాని అర్థం అతను ఓకే అతని ఇంటికి పోయినాడు. సో దిస్ ఈజ్ కామన్,
ఓకే, అందరికీ తెలుసు. అందుకే ద వస్తుంది, ఏ రాదు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే డెఫినెట్ ఆర్టికల్ దనే యూస్ చేయాలి, ఎందుకంటే మనం అందరికీ తెలుసు, మనం ఇంటికి మనం వెళ్దాం. ఫైన్, ఎనీ హౌ ఫోర్త్ వన్ చూద్దాం. సో అన్ ఆవుల్ ఈ సిట్టింగ్ ఆన్ ద ట్రీ. ఓకేనా, సో అన్ ఆవుల్ ఈ సిట్టింగ్ ఆన్ ద ట్రీ. సో మనం దీన్ని ఎట్లా అంటామంటే ఆ చెట్టు మీద ఒక గూట్లాగా ఆవుల్ కూర్చుందనేసి. ఓకే, ఆ చెట్టు మీద. సో మనకి తెలుసు వాట్ ఈస్ ద ఫస్ట్ సౌండ్ హియర్, ఆవుల్. చూడండి. ఓకే ఓకే, ఆవుల్. ఓకే, ఆవుల్. సో అందుకే అండ్ హౌ మెనీ ఆవుల్స్ ఆర్ దేర్, వన్ ఆవుల్ ఓన్లీ. అండ్ ఆవుల్ అయినా రావాలి ఇక్కడ, ఏ రాకూడదు, ద రాకూడదు ఫ్రెండ్. ఓకేనా, సో స్టార్టింగ్లో ద రాకూడదు ఇక్కడ. ఫైన్, సో అన్ ఆవుల్ ఈ సిట్టింగ్ ఆన్ ఏ ట్రీ రాకూడదు. ఏ ట్రీ అంటే ఏదో ఒక చెట్టు మీద ఏదో ఒక ఆవులు కూర్చుంది అట్లా మీనింగ్ వచ్చేస్తుంది. సో రాంగ్. ఓకే, ఒక చెట్టు, ఓకే, ఒక ఆవులు వచ్చేసి ఆ చెట్టు మీద కూర్చుంది. ఆ చెట్టు మనం పాయింట్అవుట్ చేస్తూ ఉంటాం, అందుకే మనం పర్టికులర్గా ఉంటాం. ఆ చెట్టు మీదే ఇన్ని చెట్లు ఉన్నాయి, కానీ అన్ని చెట్లు కాకుండా ఈ చెట్టు మీదే కూర్చుంది అది. సో అందుకే ద ట్రీ వస్తుంది, దనే వస్తుంది ఫ్రెండ్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఎస్. ఓకేనా, సో ఫైన్ ఫ్రెండ్స్. ఓకే, మీకు నచ్చితే ఏమైనా, మీకు ఎట్లా ఏమైనా అయితే ఓకే కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకేనా, ప్లీజ్ కామెంట్ మీ. ఫైన్, సో హీ ఈజ్ అన్ ఇండియన్. ఓకే, ఇండియన్. ఓకే, సో హీ ఎంతమంది, ఒక్కరే. ఓకే, ఇండియన్ అంట అతను. ఓకే, ఒక ఇండియన్ అంట. సో దెన్ సింగులర్ హీ. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ సౌండ్ ఇండియన్కి? ఈ మనకి ఉంది ఇక్కడ, ఈ. సో అందుకే అన్ ఇండియన్. ఓకే, హీ ఈజ్ అన్ ఇండియన్. సో హీ ఈజ్ ఏ ఇండియన్ రాదు, హీ ఈజ్ ద ఇండియన్ రాదు. ఓకే, హీ ఈజ్ అన్ ఇండియన్. అర్థమైంది కదా ఫ్రెండ్? ఫైన్, నెక్స్ట్ వన్ చూద్దాం. మై ఫ్రెండ్ గాట్ అన్ ఐడియా. ఐడియా చూడండి, ఐడియా. వాట్ ఈస్ ద ఫస్ట్ సౌండ్ ఆఫ్ ఐడియా? ఐడియా. అందుకే అన్ ఐడియా. ద ఐడియా ఈజ్ ఎక్సలెంట్. ఓకే, దీన్ని తెలుగులో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. నా ఫ్రెండ్కి ఒక ఐడియా వచ్చింది, చూడండి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా చాలా బాగుండా, ఆ ఐడియా చాలా తెలుగు. ఓకే, ఆ ఐడియా. సో ఏం ఐడియా, విచ్ ఐడియా? ఈ ఐడియా. మనం ఈ ఐడియా గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్లో జస్ట్ ర్యాండమ్గా చెప్పేసినాను, ఒక ఐడియా వచ్చింది ఆయనకి అనేసి. ఓకే, సో ఆ ఐడియా చాలా బాగుంది అనేసి. సో ఏ ఐడియా, ఆయనకి వచ్చిన ఐడియా చాలా బాగుంది అనేసి. సో సెకండ్ టైం మనకి తెలుసు ఏ ఐడియా గురించి మాట్లాడుతున్నాం, అందుకే ద వస్తుంది ఇక్కడ, యాన్ రాదు మళ్ళీ. ఓకే, యాన్ ఉంటే ఇక్కడ. ఓకే, మనకి దీని మీనింగ్ ఎట్లా ఉంటుందంటే, సపోజ్ ఆయనకి మా ఫ్రెండ్కి ఒక ఐడియా వచ్చింది, ఒక ఐడియా బాగుండేది, ఎక్సలెంట్, కానీ దట్ ఈస్ రాంగ్. ఓకే, సో అందుకే యాన్ రాదు ఇక్కడ, ద వస్తుంది. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఓకే, ఫైన్. దెన్ సెవెంత్ వన్, షామ్ ఘాట్. ఓకే, వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది, బట్ పర్వాలేదు ఫ్రెండ్. ఓకేనా, ఎండ్ వరకు చూడండి. ఓకే, టైం కూడా లేదు మీకు. ఓకే, సో కంప్లీట్ ఎండ్ వరకు చూడండి, మీకు ఆర్టికల్స్ గురించి కంప్లీట్ మీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో దయచేసి ఓకే, డోంట్ స్కిప్. ఓకే, స్కిప్ చేయకండి. ఓకేనా, ఎండ్ వరకు చూడండి. ఓకే, ఫైన్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్. ఓకే, సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అప్ టిల్ ఎండ్. ఓకే, ఎండ్ వరకు చూడండి నా వీడియోస్. ఇక్కడ చూడండి. నెక్స్ట్ సెవెంత్ వన్, షామ్ గాట్ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ యూటిలైజ్ ద ఆపర్చునిటీ. ఓకే, షామ్కి ఒక ఆపర్చునిటీ వచ్చిందంట. ఓకే, ఆయనకి యూటిలైజ్ చేసుకునే దానికి, అండ్ ఆయన వచ్చేసి ఆ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్నాడు. ఓకే, సో షామ్ గాట్ అండ్ ఆపర్చునిటీ. షామ్కి ఒక ఆపర్చునిటీ. ఓకే, ఆపర్చునిటీ చూడండి, వాట్ ఈస్ ద ఫస్ట్ సౌండ్ ఆపర్చునిటీకి? అగైన్ ఆనే. ఓకే, ఆనే. ఓకే, సో అందుకే ఏ రాదు ఇక్కడ, యాన్ వస్తుంది. షామ్ గాట్ అండ్ ఆపర్చునిటీ, ఏ ఆపర్చునిటీ రాదు. బై ద వే ఫ్రెండ్స్, మీకు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ రావాలా ఫ్రెండ్స్. ఓకే, సో కరెక్ట్ మీరు రాంగ్గా ప్రొనౌన్స్ చేస్తే రాంగ్ చేసేస్తారు. సో కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్. ఫైన్, సో ఆపర్చునిటీ. సో అందుకే ఆయన వచ్చేసింది టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, ఆయనకి ప్రూవ్ చేసుకోవాలనేసి. అండ్ హీ. ఓకే, అండ్ చాలా మంది అంటూ ఉంటారు, ఇది సో రాంగ్ అది. సో దీన్ని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అండ్. ఫైన్, ఎనీ హౌ. సో అండ్ హీ యూటిలైజ్ అండ్ ఆపర్చునిటీ, ద ఆపర్చునిటీ. మీరు చెప్పండి, ఆయనకి ఒక ఆపర్చునిటీ వచ్చిందంట. ఓకే, ఆ ఆపర్చునిటీని ఆయన యూటిలైజ్ చేసుకుంటా. చూడండి. ఓకే, అండ్ రాదు. ఓకే, ఆ ఆపర్చునిటీ, ఏ ఆపర్చునిటీ? ఆయనకి వచ్చిన ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకున్నారంట, అందుకే ద వస్తుంది ఇక్కడ. ఓకే, మనకి యాన్ రాదు ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఫైన్. ఓకే, అర్థమవుతుంది అనుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు వన్ మోర్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు మనకి ఏదైనా ఫేమస్ ప్లేస్ ఉంటే, ఓకే, ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా, మాన్యుమెంట్స్ కానీ, ఓకే, అట్లాంటిది వేరే చోట ఎక్కడ లేదు, అట్లా అంటే ఏదైనా ఫేమస్ ప్లేస్ ఎట్లా ఉంటే దాని ముందర ఖచ్చితంగా ద యూజ్ చేయాలి. సో తాజ్ మహల్ ఈజ్ అబ్సల్యూట్లీ వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ కదా. సో అందుకే ద తాజ్ మహల్ వచ్చింది. ఏ తాజ్ మహల్? అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే, ద తాజ్ మహల్ పెట్టాలా, ద తాజ్ మహల్ కానీ ఎనీ ప్లేస్. ఓకే, కింద ఉంది, నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఎయిత్ గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత చెప్తాను. 9th గురించి చూద్దాము. ఏ ట్రీ హ్యాడ్ ఫాలన్ ఆన్ ద రోడ్ డ్యూ టు రెయిన్. యాక్చువల్లీ ద ట్రీ బ్లాక్ ద మెయిన్ రోడ్. ఓకే, సో ఒక చెట్టు ఓకే, సో ర్యాండమ్ మనకు తెలియదు ఏ చెట్టు అనేసి. మనకు తెలిసితే మనం ద పెడతా ఉంటుంది. ఓకే, సో మనకి తెలీదు, అందుకే ఒక చెట్టు రోడ్ మీద పడింది. ఓకే, వాన వల్ల. ఓకే,
సో అందుకే ఏ వస్తుంది, ఒక చెట్టు, ఏదో ఒక చెట్టు, అన్ని ఉన్నాయి. సో ఏదో ఒక చెట్టు రోడ్ మీద పడింది. ఓకే, ద రాదు ఇక్కడ చూడండి, ఏదో ఒక చెట్టు ర్యాండమ్గా. ఓకే, సో ఇండెఫినెట్ ఆర్టికల్. ఓకే, ఇండెఫినెట్ అంటే మనకు తెలియదు, ఏదో ఒక చెట్టు పడింది. ఓకే, సో ద ట్రీ బ్లాక్ ద ట్రీ. ఓకే, ఆ చెట్టు బ్లాక్ చేసిందంట రోడ్, ద మెయిన్ రోడ్. ఓకే, సో ఇది చూద్దాం, ద ట్రీ బ్లాక్డ్. ఓకే, ఆ ట్రీ బ్లాక్ చేసింది, దీని అర్థం ఆ ట్రీ బ్లాక్. ఏ ట్రీ బ్లాక్ చేసింది? ఇన్ని ట్రీలు ఉన్నాయి, అవి ఎన్ని బ్లాక్ చేసినా లేదు, పడిపోయిన రోడ్లో పడిన చెట్టు వల్లనే ఓకే రోడ్ బ్లాక్ అయిపోయింది దాని అర్థము. ఓకేనా, ఇన్ని చెట్లు ఉన్నాయి. ఓకే, కానీ దాని గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ ఫస్ట్లో ఏదో ఒక చెట్టు రోడ్లో పడింది. ఓకే, కానీ ఇక్కడ నుంచి ద ట్రీ బ్లాక్ ద రోడ్. విచ్ ట్రీ బ్లాక్ ద రోడ్? ఏ ట్రీ బ్లాక్ చేసింది రోడ్లో పడిన ట్రీ గురించి మాట్లాడుతున్నాం మనము. అందుకే డెఫినెట్ ఆర్టికల్ ద యూస్ చేయాలి. ఏ రాదు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏ వస్తే దాని మీనింగ్ ఎట్లా ఉంటుందంటే ఒక చెట్టు రోడ్ మీద పడింది, ఒక చెట్టు వల్ల రోడ్ బ్లాక్ అయిపోయింది అనేసి అట్లా మీనింగ్ వస్తుంది. ఏ వస్తే ఇక్కడ కాదు కదా, యాక్చువల్లీ ఒక చెట్టు రోడ్డు మీద పడింది, ఆ చెట్టు వల్ల రోడ్ బ్లాక్ అయిపోయింది. దట్ ఈస్ ద కరెక్ట్ మీనింగ్. సో ద రాయాల ఫ్రెండ్. ఓకేనా, డెఫినెట్ ఆర్టికల్ ద. ముందు మనకి తెలియదు, అందుకే ఏ యూజ్ చేసాం. వొవెల్ సౌండా లేదు, అందుకే ఏ యూజ్ చేస్తాం. కానీ తెలిసింది ఈ సెంటెన్స్కి ఏ చెట్టు వల్ల అంటే ట్రీ ఇప్పుడు వచ్చింది, ఏ చెట్టు వల్ల పడిపోయిన చెట్టు గురించి మాట్లాడుతున్నాం, అందుకే మనకి తెలుసు. ఓకే, అందుకే డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి. అండ్ ఏ రోడ్ అంట, మన పర్టికులర్ ఒక మెయిన్ రోడ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇన్ని రోడ్లు ఉంటాయి. ఓకే, యూ విల్ సీ మెనీ రోడ్స్ ఇన్ ద. ఓకే, సో చాలా రోడ్లు మనం చూస్తాం, కానీ మనం అన్ని రోడ్డు గురించి మాట్లాడుతున్నామా? లేదు, ఒక పర్టికులర్ రోడ్ గురించి మాట్లాడదాం. ఆ రోడ్ ఏది? మెయిన్ రోడ్ అంట, అందుకే ద యూజ్ చేయాలి. పర్టికులర్గా ఉన్నాం మనం. ఓకేనా, అందుకే ఇక్కడ కూడా ద వస్తుంది. ఫైన్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఓకే ద యూస్. బై ద వే ఓకే ఇక్కడ చూడండి చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, బై ద వే ఆర్టికల్ ద విల్ నాట్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ కంట్రీ, టౌన్, సిటీ ఎక్సెట్రా. అంటే విలేజ్, టౌన్, సిటీ, ఓకే కంట్రీ ముందర ఆర్టికల్ ద అయితే రాదు, డైరెక్ట్లీ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇండియా ఈజ్ ఓకే అవర్ కంట్రీ, చైనా ఈజ్ అవర్ నైబరింగ్ కంట్రీ. ఓకేనా, దెన్ రష్యా ఈజ్ ఓకే అవర్ నైబరింగ్ అంటే ఓకే క్లోజ్ కంట్రీ, అట్లా ఏదైనా. ఓకే, సో అట్లా మనం అంటాం. ఓకే, అంటే దాని ముందర మనం ద పెట్టాము. సిటీ అయినా కూడా, సో ముంబై ఈజ్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో ముంబై పెట్టాం, ద ఇండియా పెట్టాం. చూడండి, ద రాదు స్టార్టింగ్లో. కంట్రీ ముందర, టౌన్ ముందర, ఓకే మనకి విలేజ్ ముందర, టౌన్ ముందర, సిటీ ముందర, దాని ముందర అయితే మనం ద రాయకూడదు. ఇంకోటి వచ్చేసి ఏదైనా ప్రాపర్ నౌన్, ఎనీ ప్రాపర్ నౌన్. ఓకే, ఏదైనా ప్రాపర్ నౌన్ అంటే ఏమి? ఏదైనా పేరు ఉంటుంది పర్టికులర్గా. ఓకే, పర్టికులర్గా రమేష్. సో ఆల్రెడీ ఒక క్లాస్లో స్టూడెంట్లో వచ్చేసి ఒక స్టూడెంట్ పేరు వచ్చేసి రమేష్ ఉంటుంది. సో మనం ఓకే స్టూడెంట్స్ కావాలంటే ద స్టూడెంట్స్ అనొచ్చు, కానీ రమేష్ని ద చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ రమేష్ అనేవాడు ఒక్కడో ఇద్దరు ఉంటారు అంతే. ఆల్రెడీ పర్టికులర్గా ఉంటారు వాళ్ళు. ఓకే, సింగిల్ పర్సన్ ఆర్ 2 మెంబర్స్ మోస్ట్లీ ఉంటే, కొంతమంది కొన్ని క్లాసెస్లో ఎక్కువ స్ట్రెంత్ అయితే 2 ఉంటారు మోస్ట్లీ, ఉండొచ్చు. ఓకే, సో ఆయన పర్టికులర్గా ఉంటారు. సో దానికి మళ్ళీ పర్టికులర్గా మళ్ళీ ద పెట్టి మళ్ళీ పర్టికులర్ ఎందుకు చేయాలా? లేదు. సో అట్లే సిటీ అనేది దేర్ ఆర్ సో మెనీ సిటీస్ ఆర్ దేర్, కానీ ముంబై పర్టికులర్ ఒక ముంబై. ఓకే, దాని గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సిటీస్ ఆర్ దేర్, సో మెనీ కామన్ నౌన్స్ ఆర్ దేర్, దట్ ఈస్ సిటీ. ఓకే, కానీ మనం ఏ సిటీ గురించి మాట్లాడుతున్నాం? పర్టికులర్గా ముంబై. సో అందుకే దాని ముందర ద రాదు. నెక్స్ట్ వన్ ఓకే కోకా కోలా. సో ఇప్పుడు కోకా కోలా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. డ్రింక్స్. ఓకే సాఫ్ట్ డ్రింక్స్. సో దెర్ ఆర్ సో మెనీ సాఫ్ట్ డ్రింక్స్ వచ్చేసి అగైన్ ఇట్స్ అ కామన్ నౌన్. సో దాని ముందరైతే మనకి ద పెట్టచ్చు, కానీ దాంట్లో ఏది పర్టికులర్గా కోకా కోలా గురించి మాట్లాడుతున్నాం. సో ఆల్రెడీ ఇది పర్టికులరే ఉంది, సో డెఫినెట్గానే ఉంది. సో మళ్ళీ దీని ముందర మనం ద రాయకూడదు. ఓకే, అట్లా ఏదైనా ప్రాపర్ ఎనీ ప్రాపర్ నౌన్, ఏదైనా ప్రాపర్ నౌన్ ఉంటే దాని ముందర మనం ఓకే రాయకూడదు ద. అట్లా కంట్రీ పేరు కానీ, కార్ అంటే కార్ ఈజ్ అ కామన్, దెర్ ఆర్ సో మెనీ కార్స్. ఓకే, దాంట్లో ఏది కార్ అంట? ఆడి. సో ఆడి కార్. సో అది ఒక పర్టికులర్ గురించి మాట్లాడుతున్నాం, అందుకే దాని ముందర కూడా ద రాదు. ప్రాపర్ నౌన్ ముందర ద రాదు. సో అందుకే మనం రాయకూడదు. కానీ ఇక్కడ రాసినామే. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రాసినాను కదా, ఇక్కడ ఏమని చెప్తున్నాను నేను? కంట్రీ ముందరైతే రాదు. సో యూఎస్ఏ కంట్రీ కదా, కంట్రీ పేరు కదా, మళ్ళీ రాసినాను కదా ఇక్కడ. ఓకే, ఎస్ యాక్చువల్లీ మనం రాయాలి. ఎందుకు? ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకు సార్ ఇప్పుడైతే మీరు చెప్తున్నారు కంట్రీ ముందర మనం ద రాయకూడదు, మళ్ళీ ఇక్కడ రాసినారు, మరి చెప్తున్నారు ఇదే కరెక్ట్ అనేసి. బికాస్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూఎస్ఏ? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కదా. సో యూఎస్ఏ అంటే ఏమి? ఓకే, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూఎస్ఏ? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మీకు తెలుసా యూఎస్ఏ? దాని అర్థం ఏమి? యూఎస్ఏ ఈజ్ నాట్ సింగిల్ కంట్రీ, ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ మల్టిపుల్ కంట్రీస్. ఓకే, ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ మెనీ కంట్రీస్.
యుఎస్ఏలో మెనీ కంట్రీస్ జాయిన్ అయినారు యాక్చువల్లీ. టెక్సస్, కాలిఫోర్నియా, ఓకే, అరిజోనా, ఇవన్నీ చిన్న చిన్న కంట్రీస్ జాయిన్ అయినారు దానికి. అండ్ వాళ్ళకు ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ మల్టిపుల్ కంట్రీస్, అందుకే అది గ్రూప్గా ఉన్నట్లే దానికోసం దాన్ని మనం ద అంటాము. ఓకే, కొన్ని కంట్రీస్కి మనం ఎక్సెప్షన్స్ అంటే యూఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దానికి ద వస్తుంది. ఎందుకు వస్తుంది? అది ఒక సింగిల్ కంట్రీ కాదు, ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ మెనీ కంట్రీస్, అందుకే దానికి ద వస్తుంది. ఓకే, దెన్ యూఎస్ఏ కానీ యూఏఈ అట్లా యూకే దానికి ద వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, అది అర్థం చేసుకోండి. ఓకేనా, అర్థమైంది కదా ఫ్రెండ్స్. నా సో యూఎస్ఏ ఈజ్ వన్ ఆఫ్ ఏ డెవలప్ కంట్రీ. అది అంటే అన్ని డెవలప్ కంట్రీ లాగా అది కూడా ఒక డెవలప్ కంట్రీ. ఇట్స్ ఏ డెవలప్ కంట్రీ, ఓకే, ఇన్ ద వరల్డ్. సో దేని గురించి మనం ప్రపంచంలో మనం పర్టికులర్ ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం. సో ఇన్ ఏ వరల్డ్, ఇందే అంటే రాదు, ఇన్ ఏ వరల్డ్ అంటే ఏదో ఒక వరల్డ్ ప్రపంచంలో అట్లా కాదు, మనం ఉండేది ఒక వరల్డ్ కదా. సో ఇన్ ద వరల్డే వస్తుంది, ఆ వరల్డ్ గురించి మనం మాట్లాడుతున్నాము, పర్టికులర్ దాని గురించి మాట్లాడదాం, అందుకే ద అనే వస్తుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ పాయింట్ ఇక్కడ. సో ఆర్టికల్ ద విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ ఫేమస్ ప్లేసెస్ లైక్ ద తాజ్ మహల్, ద ఇండియా గేట్, ద సహారా డెజర్ట్, ద నైల్ రివర్, ద రామోజీ ఫిల్మ్ సిటీ ఎక్సెట్రా. అంటే ఏదైనా ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఓకే, దాని ముందర ఖచ్చితంగా ద వస్తుంది, అందుకే ఇక్కడ ద వచ్చింది. ఓకే, సో ఏదైనా ఫేమస్ ప్లేసెస్ చూసుకోండి, థార్ డెజర్ట్ కానీ, ఓకే, గేట్వే ఆఫ్ ఇండియా కానీ, ఓకే, ఏదైనా ఫేమస్ ప్లేసెస్ కానీ, ద బాలాజీ, తిరుపతి బాలాజీ టెంపుల్ ఉంది కదా, సో ద వస్తుంది దాని ముందర కూడా. అట్లా ద గంగా రివర్, అట్లా ఏమైనా ఫేమస్ దానిలాగా వేరేది లేదు, అది చాలా ఫేమస్ ఉంది. ద హిమాలయాస్, ఓకే, ద హిమాలయన్ డెజర్ట్, ఓకే, ద రేంజ్ ఆఫ్ హిమాలయాస్, అట్లా, ఓకే, ద గ్రేట్ హిమాలయాస్ అంటారు. ఓకే, సో ద వస్తుంది దాని ముందర. సో దట్ ఈస్ ద థింగ్ ఫ్రెండ్స్. ఓకేనా, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఇట్స్ అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్టికల్స్. ఓకేనా, సో ఓకే, బై ద వే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. అండ్ ప్లీజ్ కెన్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటే ఓకే, ఎవరైనా నచ్చితే, ఓకే, కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ కోసం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఓకే, దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్, యూ కెన్ మెసేజ్ మీ ఆన్ మై వాట్సాప్ నెంబర్. డోంట్ కాల్ మీ, కాల్ చేయకండి, మెసేజ్ చేయండి. అండ్ ఐ హోప్ మీకు ఆర్టికల్స్ టాపిక్ క్లియర్ అయింది అనుకుంటా. సో క్లియర్గా చెప్తున్నాను మీకు, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా, ఎనీహా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ పెడతాను. ఓకే, దాంట్లో ఒక కొత్త టాపిక్ లేకుంటే చూద్దాం. ఓకే, వెరీ సూన్ నేను ఇంకో టాపిక్ ఇంకో వీడియో పెడతాను. ఎక్కువ టైం అయితే లేదు. సో ఎనీహా ఫ్రెండ్స్, ఆల్ ద వెరీ బెస్ట్, బాగా చదువుకోండి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్ అండ్ బై బై.